హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మెత్తగా ఉండే మైసూర్పాకు చేసుకుందాం. దానికోసం కావాల్సిన పదార్థాలండి: ఒక గ్లాస్ శనగపిండి జల్లించి పెట్టుకుందాం. దీంట్లో మనం పచ్చెనపప్పు తీసుకుని మిల్లులో ఆడించుకున్న శనగపిండి అండి, అది జల్లించుకుందాం. జల్లించుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకున్నాం అదే గ్లాస్తో పంచదార అండి, అదే గ్లాస్తో నెయ్యి, ఫుల్గా నెయ్యి తీసుకోవచ్చు, లేదంటే ఫుల్గా ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండి. నేను నెయ్యి సగం ఆయిల్ సగం తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని శనగపిండిని ఫ్రై చేసుకుందాం. మందంగా ఉండే బాండి పెట్టుకోండి. నాన్ స్టిక్ అయితే బెటర్గా ఉంటుంది, లేదంటే మందంగా ఉండేది తీసుకోండి. ఇప్పుడు ఒక స్వీట్ ట్రే అండి, అది మీ ఇంట్లో కొంచెం అంచు ఉన్న ప్లేట్ అయినా తీసుకోవచ్చండి. దాంట్లో ఆయిల్ రాసుకోండి. నేను బటర్ పేపర్ వేస్తున్నాను, ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ వేయటం వల్ల బాగా వస్తుంది అతుక్కోకుండా, ఏ స్వీట్ అయినా. శనగపిండి బాగా పచ్చివాసన లేకుండా వేయించుకుంటూ ఉండండి, కలుపుతూ ఉండాలండి సిమ్లో పెట్టి. వేగింది, ఒక గిన్నెలో తీసుకుందాం. సిమ్లో పెట్టే చేసుకోండి, హైలో పెట్టద్దు, మాడిపోతుంది. అందులో నేనైతే సగం గ్లాస్ నెయ్యి సగం గ్లాస్ ఆయిల్ తీసుకున్నానండి. అది కొంచెం కొంచెం పోస్తూ కలుపుతున్నాను పిండిలో. ఉండలు లేకుండా కలుపుకోండి. చూడండి, కొంచెం కొంచెం పోస్తూ కలుపుతున్నాను కదా, అలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి. చూడండి, పక్కన పెట్టి నేను మళ్ళీ కలుపుకుంటాను. ఈలోపు టైం సేవ్ అవటానికి పంచదార పెట్టుకుందాం స్టవ్ మీద. పక్కన పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటానండి, ఉండలు లేకుండా. చిన్న చిన్న ఉండలు ఉన్నాయి. ఇప్పుడు అదే ప్యాన్లో పంచదార గ్లాస్ కొలిసి పెట్టుకున్నాం కదా, ఆ గ్లాస్ పంచదార పోసి కొంచెం నీళ్ళు పోసుకోండి. ఒక పావు గ్లాస్ పోసాను నేను. నీళ్ళు పోసి కలుపుతూ ఉండండి. సిమ్లో పెట్టుకోండి స్టవ్, హైలో పెట్టద్దు. సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండండి. అదే బాండి ఎందుకు వేరేది వాడుకోవచ్చు అంటారేమో, మనం చేసే వంట కన్నా గిన్నెలు ఎక్కువ అవుతాయండి. అందుకని ఏం కాదు, పర్లేదు, శనగపిండిదే కాబట్టి కలిసిపోతుంది. అందుకని అదే పెట్టాను. చూడండి, పంచదార కరిగింది కదా, కరిగి పాకం వస్తుంది. ఎక్కువ పాకం రావవసరం లేదండి, జస్ట్ తీగ అలా వస్తుంది అనుకుంటే చాలండి. చూడండి, కనిపిస్తుంది మీకు, తీగ అలా వస్తుంది అనుకుంటే చాలండి. ఎందుకంటే శనగపిండి ఉడికాక కూడా మనకు పాకం వస్తుంది. అనుకుంటే తీగ వస్తుంది కదా, చాలు. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న శనగపిండి ఉంది కదా, అది పంచదార పాకంలో కలుపుకుందాం. కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతూ ఉండండి. గిన్నెలో ఇది కూడా శుభ్రంగా తుడిసి వేసుకోండి, వేస్ట్ చేయొద్దు. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోండి, చేత్తో తుడిచేసి. కలుపుతూ ఉండండి. నాకు రాదు అంటే ఎప్పటికీ రాదండి, చేస్తూ ఉంటే వస్తుంది. చిన్న టీ గ్లాస్ ట్రై చేయండి, నెక్స్ట్ టైం మీకే కాన్ఫిడెన్స్ వచ్చి ఎక్కువ క్వాంటిటీ ట్రై చేస్తారు. కావాల్సిన వాళ్ళు అచ్చంగా నెయ్యే పోసుకోవచ్చండి.
నెయ్యి ఎవటేస్తుంది అనుకున్న వాళ్ళు సగం నెయ్యి సగం ఆయిల్ వాడుకోవచ్చు. నెయ్యి లేదు ఇంట్లో అనుకున్న వాళ్ళు మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు అండి. ఇది మీ కన్వీనియంట్ని బట్టి చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మెత్తగా స్మూత్గా నోట్లో పెడితేనే కరిగిపోయేటట్టు ఉంటుంది. ఇదిగోండి గ్లాసులో ఇంకా నెయ్యి ఉంది కదా, సగం పిండిలో కలుపుకున్నాం కదా, ఆ సగం నెయ్యిని కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెంగా పోస్తూ ఉండండి. కలర్ చూసారా ఎంత బాగుందో కదండి. కలరు శనగపిండి కలర్ బంగారు రంగులో మెరుస్తూ ఉంది. మనం మిల్లు ఆడించుకున్న శనగపిండి ఎట్లయినా బాగుంటుందండి. పట్టించిందంటూ కల్తీలు ఏం కలుపుతారో తెలీదు, బఠానీ పిండి కలుపుతారంటారు. వీలైతే పట్టించుకోండి. 1 కేజీ శనగపిండి తీసుకునే ఉంది మిల్లు ఆడించుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. చూడండి ఒకసారి చెక్ చేసుకుందాం. ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుని ఉండలాగా వస్తే వచ్చేసినట్టే అండి. ఉండలాగా వస్తే ఆరేసరికి సరిపోతుంది. చూపిస్తాను మీకు. ఇది ఫాస్ట్గా చేసేయాలండి ప్రాసెస్. స్లోగా చేస్తూ ఉంటే పాకం వచ్చేసి గట్టిగా అయిపోతుంది. ఈ పాకాలు వచ్చేవన్నీ ఫాస్ట్గా అయిపోవాలి క్షణాల్లో. ఇదిగోండి చూపిస్తున్నాను. ఇదిగోండి ఉండొచ్చింది కదా, చేతికి అతుక్కోవట్లేదు ఉండ. అలా వచ్చిన తర్వాత మనం అన్నీ రెడీ చేసేసుకుందాం. ట్రే ముందుగానే నేను బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను కదండి. అలా ముందే రెడీగా పెట్టేసుకోవటం వల్ల పాకం రాగానే గబాన్ని పోసేసుకోవచ్చండి. పాకం వచ్చిన తర్వాత అన్నీ వెతుక్కుని రెడీ చేసుకునే లోపు గట్టిగా అయిపోతాయి. అందుకని ముందే రెడీగా పెట్టుకుని చేయండి. చూపించినప్పుడే కాదండి, మీరు చేసుకున్నాక కూడా అలాగే రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నేను చేసిన కొలతలతో ఒకసారి చేసుకుని చిన్న గ్లాస్తో ట్రై చేయండి ఫస్ట్ టైం. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ చిన్న గ్లాసే వేస్ట్ అవుతుంది, ఎక్కువ క్వాంటిటీ వేస్ట్ అవ్వకుండా. ఇదిగోండి నేను వెంటనే తీసేసి స్టవ్ కట్టేసి వెంటనే పోసేస్తున్నాను ట్రేలో. మీకు కెమెరా చూపించడం కోసం అదే స్టవ్ మీద పెట్టాను. బాండీలో పోసేసి పక్కన పెట్టేసేయండి. మీరు బాండీ గీకుతా కూర్చుంటే ఇది గట్టిపడిపోతుంది, షేప్ కరెక్ట్గా రాదు. నేను అంచులు సరి చేసుకుంటున్నానండి. ట్రే మొత్తం ఫుల్ అవ్వలేదు, కొంచెం గ్యాప్ ఉంది. అందుకని షేప్ కరెక్ట్గా ఉండటానికి అంచులు సరి చేస్తున్నాను. సరి చేసేసి పక్కన ఉంచేసేయండి, కదిలించొద్దు. కొంచెం ఆరిన తర్వాత ముక్కలు కట్ చేసుకుందాం. నేను మీకు చూపించడం కోసం వేడి మీద కట్ చేస్తున్నానండి. ఆరితే బాగా చక్కగా వస్తుంది ముక్కలు. బాండీలో మిగిలింది కూడా చక్కగా గీకేసి చిన్న రౌండ్ షేప్ చేశానండి. చిన్న గిన్నె ఉంటే ఆ గిన్నెలో వేసి రౌండ్ షేప్లో కేక్ ముక్కలాగా తీసాను. కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. నేను కెమెరాకు చూపించడం కోసం వేడిమే కట్ చేస్తున్నాను. మనకి సైజు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి.
చేసుకున్నాం కదా, బాగా ఆరనివ్వండి. బాగా ఆరిపోయిన తర్వాత చక్కగా వచ్చేస్తాయి ముక్కలు. ఇదిగోండి, నేను బాండీలోది మొత్తం తీసేసి రౌండ్ కప్లో వేసుకున్నాను కదా, అది చూడండి. ట్రేలో తీసి ముక్కలు విడి చేసుకుందాం. చూడండి, గట్టిగా అయింది. ఇంకొన్ని ముక్కల్ని ఇంకొంచెం వెడల్పు చేసుకుంటున్నాను. చూసారా ఎంత మెత్తగా స్మూత్గా ఎలా వచ్చినాయో. ఎందుకండి టేస్ట్ అయితే చాలా బాగుందండి. నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి. ముందు బంగారు రంగులు మెరుస్తున్నాయండి, చాలా బాగున్నాయి. ఒకసారి చేసుకుని తిని చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరికన్నా ఇవ్వాలి స్వీట్ అనుకున్నప్పుడు వీటిని ఎంటీ బాక్స్లో పెట్టేసి ఇచ్చేయచ్చండి. వాళ్ళు ఏ షాప్లో తెచ్చారని అడుగుతారు. చూడండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, స్వీట్ బాక్స్లో పెడుతున్నాను. నేను ఎవరికన్నా స్వీట్స్ పంపించాలి అనుకుంటే ఇలా ఎంటీ బాక్స్లో పెట్టి పంపిస్తానండి. అంతకుముందు తెచ్చిన బాక్స్ ఉంది, లడ్డూల బాక్స్. ఆ బాక్స్లో కింద బటర్ పేపర్ వేసేసి దాంట్లో పెట్టి పంపిస్తానండి.